సమ్మర్లో ఎడారిగా మారిన గండిపేట్ చెరువులోకి వర్షం నీళ్లు చేరాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీరు చేరడంతో పర్యాటకులు సంతోషంగా ఉన్నారు. నగరానికి తాగునీరు అందించే గండిపేట చెరువు ఎండిపోవడంతో 2 నెలల క్రితమే నీటి సరఫరా నిలిపేశారు అధికారులు. ఈ ఏడాది ఎండలు పెరగడంతో 2 నెలల క్రితమే గండిపేట్ చెరువు ఎండిపోయింది. నగర ప్రజలకు తాగునీరు అందించే చెరువు ఎండిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రమైంది. చెరువులో ఒక్క నీటి చుక్క కూడా లేకపోవడంతో జంతువులు, పక్షులకు నీళ్లు కూడా కరువయ్యాయి. సిటీతో పాటు రంగారెడ్డి జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గండిపేట్ చెరువులోకి నీళ్లు వచ్చి చేరాయి. నగర ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేంత నీరు చేరకపోయినా పక్షులు, పశువుల దాహం తీర్చేంతగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలు కురిసినా బీళ్లుగా మారిన భూమిలోకి నీళ్లు చేరడంతో ఇంకిపోయాయి. దీంతో చెరువు నిండిందని భావించిన పర్యాటకులకు నిరాశ ఎదురైంది. 4 రోజుల నుంచి వర్షాలు చాలా పడ్డాయి. ఇది నిండిపోయింది, ఎలా ఉందో అని చూద్దామని వచ్చాను. కానీ ఇక్కడ మాత్రం వాటర్ పెద్దగా ఏం లేదు. నేను వర్షం పడకముందు వచ్చాను, ఇప్పుడు వస్తున్నాను, డిఫరెంట్ ఏం లేదు. ఇంకా నీళ్లు కొద్దిగా తగ్గునట్టు అనిపిస్తుంది. మనం చాలా వర్షాలు పడ్డాయి కదా సిటీస్లో, ఇది నిండిపోయిందని విన్నాను నేను. ఇక్కడ వస్తే పెద్దగా ఏం నిండలేదు, ఏం లేదు. మేము పోయిన దానికంటే ఇప్పుడు ఇంకా తక్కువనే ఉంది. నెల క్రితం ఎడారిగా కనిపించిన గండిపేట్ చెరువులోకి ప్రస్తుతం కొన్ని నీళ్లు మాత్రమే చేరాయి. ఇంకో వారం రోజులు వర్షం కురిస్తే తప్ప చెరువులో నీళ్లు నిలబడేలా లేవు.